very difficult for some of us to believe that God loves us when we have sinned so much. మరి మనలో అనేక మంది మనం ఎంతగానో పాపం చేసినప్పుడు ప్రభు మనల్ని ఏ రీతిగా అంగీకరించాలని సగం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. Many of us have failed so much in our past life. మనలో అనేక మంది మనకి ఆయన మీద ఉన్నటువంటి ఎదిరింపును బట్టి ఆయన ఎంతగానో దుఃఖపెట్టినాం. It's very difficult for us to believe that God will say, "You beautiful one." సుందరవతి అని దేవుడు మన విషయంలో చెప్తాడు అనేది అసలు నమ్మటం కూడా చాలా కష్టంగా ఉంది, అంతగా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. I want you to turn to Song of Solomon chapter 1. పరమగీతము 1వ అధ్యాయాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. Here it says in verse 5. 5వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, I am black but I am lovely. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. What is the meaning of that spiritually? ఆత్మీయంగా దీని అర్థం ఏమిటి? That means I have sinned so much in my life. దాని అర్థం ఏంటంటే నా జీవితంలో ఎంతగానో నేను పాపం చేశాను, God still loves me. అయినా కానీ దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. That is an amazing thing which is very difficult to understand. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి, దీన్ని గ్రహించడం చాలా కష్టం. And if you don't understand it, you will never be able to come into this bridal relationship with Jesus Christ. కానీ ఇది మీరు గ్రహించకపోతే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి ఈ పెండ్లి కుమార్తె సంబంధంలోనికి రావటం అనేది చాలా కష్టం. Because the devil will always succeed in accusing you and condemning you. ఎందుకనగా అపవాది సాతాను ఎల్లప్పుడూ కూడా మీ మీద నేరారోపణ చేస్తూ దోషారోపణ చేస్తూ తను జయవంతుడు అవుతుంటున్నాడు. He will keep saying, "Remember all those sins you committed 10 years ago, 20 years ago." తను ఎప్పుడు అంటూ ఉంటాడు, నువ్వు 10 సంవత్సరాల కిందట చేసిన పాపాలు, 20 సంవత్సరాల కిందట చేసినటువంటి పాపాలు నీకు మర్చిపోయావా, జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాడు. How can God love you? ఎట్లా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అంటాడు. How can God use you who has committed so many sins? ఇన్ని పాపాలు చేసినటువంటి నిన్ను దేవుడు అసలు ఎట్లా ఉపయోగించుకుంటాడు? How can you preach against sin when you yourself have done so many things wrong? నీవే అనేకమైనటువంటి తప్పులు చేసినప్పుడు ఈ పాప నుంచి ఎట్లా నువ్వు బయటపడతావు, ఎట్లా ఈ పాపాలు ఇతరులకు కూడా ఈ పాపాలు చెప్తాను. Do you know who has written the maximum number of books in the Bible? బైబిల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరో మీకు తెలుసునా? Out of 66 books, 66 పుస్తకాల్లో ఎక్కువ శాతం పుస్తకాలు రాసింది బైబిల్లో ఎవరో తెలుసునా? at least 13 were written by Paul. కనీసం వాటిలో 13 పౌలు రాసినాడు. And he calls himself a murderer. ఆయన తాను నరహంతకుడే అంటున్నాడు. One who fought against Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా పోరాడినవాడు. Who killed Christians. క్రైస్తవులను చంపినవాడు. He traveled to different cities in order to imprison and kill Christians. క్రైస్తవుల్ని చెరసాల్లో పెట్టి వాళ్ళని చంపడానికి రకరకాల పట్టణాలకు ప్రయాణాలు చేసి వెళ్ళినవాడు. Who was the first person to see the risen Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువును చూచినటువంటి వ్యక్తి మొదటివాడిగా ఉన్నాడు. That was not a man. అతడు ఒక మానవుడు కాడు, It was a woman. స్త్రీ. Because in the Jewish society in those days, just like in India, they looked down on women. ఈ యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఉన్నట్టుగానే స్త్రీని కొంచెం చిన్న చూపు చూస్తారు. You know how in our villages in India the women are treated like slaves. భారతదేశంలో చాలా గ్రామాల్లో స్త్రీలను అసలు బానిసల మాదిరిగా చూస్తారు కొంతమంది. Even in many churches I find they don't respect the sisters like they respect the brothers. నేను చూశాను అనేకమైన సంఘాల్లో కూడా సహోదరులను గౌరవించినంతగా సహోదరులను గౌరవించరు. That is part of our non-Christian Indian culture. ఇది క్రైస్తవేతరులైనటువంటి భారతీయ సాంప్రదాయం. ఇది Jewish culture was like that. యూదుల సాంప్రదాయం కూడా అట్లానే ఉండేది. But Jesus came and raised up the sisters also to an equal level with the men. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సహోదరులను కూడా సహోదరులతో సమానమైనటువంటి స్థాయిలో ఉండడానికి తీసుకొచ్చారు. He did not make them apostles. వారిని అపోస్తలుగా చేయలేదు. No, his apostles are all men. ఈ అపోస్తలులందరూ పురుషులే. So the leadership in the church is always men. కనుక సంఘంలో ఉన్నటువంటి నాయకత్వము ఎల్లప్పుడూ పురుషులే చేస్తూ ఉండేవారు.
But all brothers and sisters are equal before God as members of the body of Christ. అయితే దేవుని యొక్క సంఘములో సభ్యులుగా సహోదరులు సహోదరులు దేవుని దృష్టిలో అందరూ సరిసమానంగా ఉన్నారు. And the first person to see Jesus was not only a woman but a very sinful woman. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా చూచినటువంటి వ్యక్తి స్త్రీ మాత్రమే కాదు, ఆమె సమాజమైనటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ. Mary Magdalene, who once had 7 demons inside her. మగ్దలేనే మరియ ఒకానొకప్పుడు 7 దయ్యములు తనలో ఉండినాయి. Why did he choose a woman like that to be the first person to see the resurrected Jesus Christ? తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిసారిగా చూచేటటువంటి ఈ తరుణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్త్రీకి ఎందుకు అనుగ్రహించారు? Even I would not have chosen someone like that. ఒకవేళ నేనున్నా కానీ అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకుని ఉండేవాడు కాదేమో. If I were given a choice, I would have said perhaps Mary, his mother, who has suffered so much, should be the first. ఒకవేళ నాకు ఆ తరుణం ఇస్తే యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా ప్రభు కొరకు ఎంతో శ్రమ పడింది, బాధపడింది, ఆమెకు అట్లాంటి తరుణం ఇచ్చేవాడేమో. Or one of the apostles. ఒక అపోస్తలులో ఒకరైనటువంటి పౌలు. But God's ways are not our ways. అయితే దేవుని మార్గాలు మన మార్గం లాంటివి కావు. He chooses one of the most sinful women who became disciple to be the first person to see Jesus. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత చూడడానికి మొట్టమొదటి తరుణం అనుగ్రహించబడినటువంటి వ్యక్తి పాపాత్మురాలైనటువంటి స్త్రీ. And he chose a sinful murderer who called himself the chief of sinners, the apostle Paul, to become the greatest apostle. పాపులలో ప్రధాన పాపిగా పరిగణించుకుంటూ నేను నరహంతకుణ్ణి అని చెప్పినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుకి అపోస్తలులో చాలా చాలా అధికమైనటువంటి స్థాయి కలిగించేటటువంటి పరిస్థితిని ప్రభు ఇచ్చారు. So God's ways are like that. దేవుని మార్గాలు ఈ రీతిగా ఉంటున్నాయి. He doesn't choose the one we think is qualified for a job. ఒక పని చేయటానికి చాలా యోగ్యమైనటువంటి వ్యక్తి అని మనం పరిగణించేటటువంటి విధంగా ఆయన ఎంపిక చేసుకోరు. Many years ago when I was a young man, చాలా సంవత్సరాల కిందట నేను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు I heard Brother Baksing say this. సో బక్సింగ్ గారు ఈ రీతిగా చెప్పడం విన్నాను. I've never forgotten. ఆ సంగతి నేను ఎప్పుడు మర్చిపోలేను. He was seeking God for the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిమిత్తమై ఆయన దేవుని యొద్ద వెతుకుతున్నాడు. And you know there are so many confused teachings about it in the world today. ఈ దినాన్ని ఈ అంశం గురించి అనేకమైనటువంటి ఎంతో కలత కలిగించేటటువంటి బోధలు ఉన్నాయి. And he was wondering, he was young, he did not know the Bible, he was wondering how he would get the power of the Holy Spirit. పరిశుద్ధాత్మను ఏ రీతిగా పొందాలో అనేటటువంటి సంగతిని గురించి తెలియనటువంటి యవనస్తుడిగా ఈ వేచి ఉన్నాడు ప్రభు సన్నిధిలో. So he says, the Lord asked him this question. The Lord asked him this question. మరి ప్రభు ఆయన ఈ ప్రశ్న అడిగారని చెప్పారు. How did you get your sins forgiven? నీ పాపములు ఏ రీతిగా క్షమించబడ్డాయి? And then Brother Baksing said, because I felt I am the greatest sinner on the earth. ఆయన ప్రభుతో చెప్పారు, నేను భూమి మీద ఎంతో గొప్ప పాపిగా ఉన్నాను. That's how I got my sins forgiven. మరి ఆ రీతిగా నా పాపాలు క్షమించబడ్డాయి. So the Lord said, ప్రభు అన్నాడు, now recognize you're the weakest person on the earth and you will get my power. గనుక ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరికంటే బలహీనుడు అయినటువంటి వ్యక్తిగా గుర్తించు, నా శక్తి నీకు ఉంటుంది. That is God's way. అది దేవుని మార్గం. But very few people have understood it. చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు. That it is when we recognize I'm such a bad sinner that we are forgiven. నేను ఇంత గొప్ప పాపిని అనేటటువంటి గుర్తింపు మనకు వచ్చినప్పుడే మాత్రమే మనం ఈ క్షమాపణ పొందుతున్నాం. It's when we recognize we are so weak and helpless that we can get the power of the Holy నేను ఎంతో Spirit. బలహీనుడిని నిస్సహాయుడిని అనే గుర్తింపు మనకు వచ్చినప్పుడే దేవుని ద్వారా ఈ శక్తి మనకి ప్రాప్తిస్తుంది. So that is what the bride says here. అదే ఇక్కడ ఈ పెండ్లి కుమార్తె చెప్తుంది. I am black. నేను నల్లని దానిను. But in the eyes of my bridegroom I am very beautiful. కానీ నా పెండ్లి కుమారుని దృష్టిలో నేను సౌందర్యవంతురాలను. Meaning I have sinned so much that my heart is completely black. మరి దాని అర్థం ఏంటంటే నేను ఎంతగా పాపం చేశారంటే నా హృదయము నా మనసు అంతా నల్లగా అయిపోయింది. God does not look at our face whether we are white or black. మరి దేవుడు మనం తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా అని మన ముఖం మీద రంగు చూడలేదు. Man looks on that, God looks at the heart. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే మన హృదయాన్ని చూస్తున్నాడు. So it's the heart that is black. కనుక ఈ హృదయం నల్లగా అయిపోయింది. But God loves me అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు and cleanses that heart. ఆ హృదయాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నాడు. And even after we have been forgiven, we fall again. మనం క్షమాపణ పొందిన తర్వాత కూడా మళ్ళా పడిపోతున్నాం. But if we are sincere, God loves us and draws us back to himself. అయితే ఆ విషయంలో మనం చాలా యథార్థపరులుగా ఉన్నట్టయితే దేవుడు మళ్ళా క్షమించి మళ్ళా తిరిగి తీసుకుంటున్నాడు.
all of us have to say that even after we are born again, we have all sinned so many times. మనం అందరం చెప్పవలసినటువంటి సంగతి ఏమిటంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా అనేకమైనటువంటి పర్యాయములో పరిపరి విధాలుగా పాపం చేస్తాం. And do you know that the sins that you commit after you are born again are at least 100 times more serious than what you did before? మరి తిరిగి జన్మించిన తర్వాత చేసేటటువంటి పాపములు తిరిగి జన్మించక ముందు చేసిన వాటికంటే ఇవి చాలా అత్యధికంగా చాలా తీవ్రమైనటువంటివి. If you get angry with somebody after you are born again, తిరిగి జన్మించిన తర్వాత కూడా ఎవరి మీద కోపపడుతున్నారు అనుకోండి, that is equal to before being born again getting angry 100 times. తిరిగి జన్మించక ముందు 100 సార్లు కోపపడితే ఎంత ఉంటుందో ఇది ఒక్కసారి కోపపడినా దీని ఫలితం అంత ఉంటుంది. You lusted after a woman once after you're born again. తిరిగి జన్మించిన తర్వాత ఒక స్త్రీని మోహపు చూపుతో చూశారనుకోండి, that is like equal to lusting after 100 women before you're born again. తిరిగి జన్మించక ముందు 100 మంది స్త్రీలను మోహపు చూపుతో చూసిన దాంతో సమానం ఇది ఒకసారి చూస్తే. Why do we say that? ఎందుకు చెప్తున్నాం ఇది? Because Jesus said, to whom more is given, more will be required. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఎవరికి అధికంగా ఇవ్వబడుతుందో వారి యొద్ద నుండి అధికంగా మళ్ళీ తీసుకోవడానికి దాన్ని కోరబడుతుందని. It's like saying that a 10th standard student will be expected to know more than a first standard student. అది ఎలా ఉంటుందంటే 1వ తరగతి చదువుకున్నటువంటి పిల్లవాడి కంటే 10వ తరగతి చదువుకున్నటువంటి పిల్లవాడు చాలా దాని గురించి ఖచ్చితంగా ఉండాలని ఎదురు చూస్తారు అతని గురించి. They won't give first standard question paper to a 10th standard student. 1వ తరగతిలో ఉన్న పిల్లవాడికి ఇచ్చే ప్రశ్నలు 10వ తరగతి వాడికి ఇవ్వరు. Why? ఎందుకు? Why, if a 10th standard student complains, why you're giving me such a difficult question paper? My brother in first standard is getting an easy question paper. ఒకవేళ 10వ తరగతి చదివే పిల్లవాడు అడిగాడు అనుకోండి, నా తమ్ముడు 1వ తరగతి చదువుతున్నారు, వాడికి తేలికైన ప్రశ్నలు ఇచ్చారు, నాకేంటి ఎంత కఠినమైన ప్రశ్నలు ఇచ్చారని అడిగితే, see, that is a foolish question. అది బుద్ధిహీనమైన ప్రశ్న అది. See, Jesus said in Luke 12:48. లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో ప్రభు ఏం చెప్పారో చూడండి. లూకా సువార్త 12:48. All sin will be punished. అన్ని పాపములు కూడా అవి శిక్షించబడతాయి. But Luke 12:47 and 48. లూకా సువార్త 12వ అధ్యాయం 47, 48. The servant who knew his master's will and did not get ready or act in accord will receive many lashes, but the one who did not know it and committed deeds will receive only few lashes. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. This is what Jesus said. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట. Think about it. దీని గురించి ఆలోచించండి. There is a master. ఒక యజమానుడు ఉన్నాడు. He has 2 servants. ఇద్దరు దాసులు ఉన్నారు. Both did exactly the same wrong thing. ఇద్దరు కూడా ఒకే రకమైన తప్పు చేశారు. So in those days they used to whip the slaves. అయితే ఒకరోజు ఇద్దరు ఈ దాసులను కూడా కొడుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు. So he gives this slave 1 lash. ఈ ఒక దెబ్బ ఒక దాసును కొట్టాడు. And he gives this one 100 lashes. ఇతనికి 100 దెబ్బలు కొట్టాడు. And he asks, ఇతను అడుగుతున్నాడు, why you gave me 100, you gave me only 1 for the same crime we committed? మేమిద్దరం ఒకటే తప్పు చేశాం కదా, వాడిని ఒక్క దెబ్బ కొట్టావు, నన్ను 100 దెబ్బలు కొడుతున్నావు అంటే. And here the Lord says, ఇక్కడ ప్రభు అంటున్నాడు, he did not know it was wrong. అది తప్పు అని అతనికి తెలియకుండా చేశాడు. You knew it was wrong. ఇది తప్పు అని నీకు తెలుసు. Have you understood that? గ్రహించారా ఇది? There are so many people in the world who don't know what is wrong. ఈ లోకంలో అనేక మంది ప్రజలకు అసలు ఏది తప్పు అనే సంగతి తెలియదు. కొన్ని సంగతి. That is why when a 1-year-old child does something wrong, God will not punish it. ఇది ఎలా ఉంటుందంటే 1 సంవత్సరం చిన్న పిల్లోడు తప్పు చేస్తే ఆ పిల్లోడు దేవుడు శిక్షించట్లేదు, ఎందుకంటే వాడికి తెలియదు. That is why if a 1-year-old child dies, it will go to heaven. అందుకొరకే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లోడు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాడు. The blood of Jesus cleanses him because he doesn't know anything. అసలు అతనికి ఏమి తెలియదు, తప్పు రైట్ తెలియదు కనుక యేసుక్రీస్తు ప్రభు రక్తం అతను శుద్ధీకరిస్తుంది. Whether it is Hindu child or Muslim child or atheist child. మరి అతడు హైందవ పిల్లవాడు కానివ్వండి, మహమ్మదీయ పిల్లవాడు కానివ్వండి, నాస్తికుని కొడుకన కానివ్వండి. But when you know something is wrong, అయితే తప్పు అని నీకు తెలిసిన తర్వాత and then you do it, అయినాక నువ్వు చేస్తే it becomes much more serious. అది ఇంకా అధికమైన తీవ్ర పరిణామం కలిగి ఉంటుంది. We understand that in the world. అది ఈ లోకంలో మన ఈ సంగతులు గ్రహిస్తాం కదా. So after we are born again, కనుక తిరిగి జన్మించిన తర్వాత కూడా Jesus has come into our heart. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వచ్చిన తర్వాత కూడా Then we commit some sin. అప్పుడు మనం ఏదో తప్పు చేస్తాం. That is like doing 100 of the same sins before we were saved. అది ఎలా ఉంటుందంటే మనం ప్రభుని అంగీకరించక ముందు 100 తప్పులు చేసినట్టుగా ఉంటుంది. But still Jesus loves us. అయినా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. That is an amazing thing. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. That he loved me when I was a sinner. నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. I can understand. అది నేను గ్రహించగలను. But that he loves us
when we sin after we are born again. That is really amazing. తిరిగి జన్మించిన తర్వాత కూడా నేను పాపం చేసినప్పుడు ఇంకా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఇది చాలా ఆశ్చర్యకరమే.